చేసుకుందాం. हाँ, ఓకే, ప్రార్థన చేసుకుందామని. आइए प्रार्थना करेंगे। సర్వశక్తి కృపా కనికరణ మా ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నా. सर्वशक्तिमान परमेश्वर, आज अद्भुत काम करने वाले पिता, हम आपके चरणों में धन्यवाद करते हैं पिता। అపారమైన మీ కృపను ప్రేమను బట్టి మీ కొందనాలు. आपके अपार प्रेम और करुणा के लिए धन्यवाद करते हैं। తిరిగి మరొకసారి సాయంత్ర సమయంలో మీ బిడ్డలతో ఈ యొక్క మొబైల్స్ ద్వారా మీ వాక్యాన్ని పంచుకునే భాగ్యం ఇచ్చారు, మీ కొందనాలు. आज की शाम प्रभु फिर से एक बार आपके बच्चों के साथ आपके जीवित वचनों को इस मोबाइल के द्वारा बांटने के लिए आपने अवसर दिया, इसके लिए हम आपका धन्यवाद करते हैं। ఈ మాటలు వింటున్న ప్రతి నీ బిడ్డ కొరకు మీకు స్తోత్రాలు. आपके वचनों को सुनने वाले हर एक आपके बच्चों के लिए हम आपका धन्यवाद करते हैं। ప్రతి వారు కూడా ఈ వాక్యము విని వారి వారి జీవితాలు పరిపూర్ణంగా మీకు సమర్పించుకొని మీకు ఇష్టమైన రీతిగా జీవించలాగా సహాయం చేయండి. हर एक जन प्रभु आपके जीवित वचनों को सुनकर उन वचनों के अनुसार चलने के लिए आप सहायता करिए। మీ ఆత్మతో ప్రతి వారిని నింపండి. अपनी आत्मा से हर एक को भर दीजिए पिता। మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. हमारे प्रभु, हम आपका धन्यवाद करते हैं। మా దేశము, మా రాష్ట్ర ప్రజలందరి కొరకు మీ వందనాలు, నాయకుల కొరకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. हमारे देश के लिए, देश के नेताओं के लिए, सारे लोगों के लिए प्रभु हम आपका धन्यवाद करते हैं। అలాగే ప్రపంచ ప్రజలందరి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. हमें संसार के लोगों के लिए आपकी उपस्थिति में प्रार्थना करते हैं पिता। మా ప్రభువా, మనుష్యులు పాపము చేసి మీకు వ్యతిరేకంగా నడుచుకునేటప్పుడు प्रभु, मनुष्य पाप करके आपके विपरीत में जब चलते हैं, మీరు మమ్మల్ని దండించి శిక్షించే దేవుడవు. आप हमको दंड देकर शिक्षा देने वाले परमेश्वर हैं पिता। ఆయా రీతులుగా మమ్మల్ని హెచ్చరిక చేసే ప్రభుడవు. और कई रीति से प्रभु हमको चेतावनी देने वाले परमेश्वर आप हैं। ప్రతి వారు ఆ సత్యాన్ని గుర్తెరిగి తిరిగి మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. हर एक जन इस सच्चाई को जानकर लौट कर आपकी उपस्थिति में आने के लिए सहायता करिए। లోకములో ప్రజలందరినీ భయభీతులు చేస్తున్నటువంటి ఆ మహమ్మారి కరోనా వైరస్ నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం. पूरे संसार में लोगों को डरा कर रखने वाले सारे कोरोना के महामारी से प्रभु यीशु के नाम से बचा कर रखिए पिता। మీ ప్రజలు తమకు తాము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు जब आपके लोग प्रभु अपने आप को दीन बनाकर आपकी उपस्थिति में प्रार्थना करते हैं, మిమ్మల్ని వెదికినప్పుడు आपको ढूंढते हैं, ప్రతి వారు వారి యొక్క చెడు మార్గాలను విడిచినప్పుడు हर एक व्यक्ति अपने बुरे मार्गों को छोड़ते हैं, ఆకాశములో మీరుండి వారి ప్రార్థన వినే దేవుడవు. स्वर्ग में रहकर आप उनकी प्रार्थनाओं को सुनने वाले प्रभु हैं, వారి పాపములను క్షమించే దేవుడవు. के पापों को क्षमा करने वाले परमेश्वर आप हैं, వారి దేశమును స్వస్థపరిచే దేవుడవు. उनके देश को चंगा करने वाले परमेश्वर हैं प्रभु। మీకు వందనాలు ప్రభువా. हम आपका धन्यवाद करते हैं प्रभु। మా దోషములు సమస్త మానవాళి దోషములు మన్నించమని ప్రార్థిస్తున్నాం. हमारे पाप दोषों को और सारे मानव जाति के पाप दोषों को क्षमा कर दीजिए स्वामी। ఈ కరోనా వైరస్ నుండి ప్రతి ప్రజని కాపాడండి. इस कोरोना के वायरस से हर एक लोगों को आप बचाइए स्वामी। మీ ఎడల భయం కలిగి జీవించడానికి సహాయం చేయండి. आपके प्रति भय रखकर जीने के लिए सहायता करिए। మిమ్మల్ని ఆరాధించడానికి మీ మందిరాలు తెరిచి మిమ్మల్ని గణపరచడానికి అధికారులకు ఒక మంచి మనసును కల్పించి త్వరలోనే ప్రార్థనా మందిరాలు తెరవబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. प्रभु, देश के अधिकारियों के मन में कार्य कर पिता, जल्दी ही प्रभु आपके भवन खुलने पाए स्वामी। हम सब प्रभु आपकी आराधना आपके भवन में इकट्ठा होकर करने के लिए सहायता करिए। ఇలాంటి లాక్డౌన్ వలన కాదు, కానీ కేవలము మీ యొక్క మహత్ కార్యం వలన మాత్రమే ఈ వైరస్ తొలగిపోగలదని మేము నమ్ముతున్నాం. प्रभु, हम विश्वास करते हैं राजा, आपके अनुग्रह से प्रभु ठीक होगा। इस लॉकडाउन से कुछ नहीं होने वाला है प्रभु। ఇన్ని దినాలు లాక్డౌన్ అయినా కేసులు పెరుగుతూనే ఉన్నాయి ప్రభువా. इतने दिन से लॉकडाउन है प्रभु, फिर भी केसेस बढ़ते जा रहे हैं। కానీ మా సమస్త మానవాళి మీ యొక్క సన్నిధిలో ప్రార్థించినట్లయితే మీరు ఆలకించే దేవుడు అని మీ వాక్యం ఘోషిస్తూ ఉంది. और पूरा मानव जाति प्रभु आपकी उपस्थिति में आपका भय मानकर प्रार्थना करते हैं तो आप सुनेंगे करके
और उत्तर देंगे करके आपका वचन हमसे कहता है प्रभु। ప్రతి వారు నిజమైన దేవుడు మీరని గ్రహించి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. हर एक जन प्रभु आप ही सच्चा परमेश्वर इस बात को जानकर आपसे प्रार्थना करने के लिए सहायता करिए। ప్రతి వాని యొక్క మనో నేత్రాలు తెరిచి చూడడానికి సహాయం చేయండి. हर एक के मन की आंखों को खोलकर आपको देखने के लिए अवसर दीजिए। మా ప్రభువా నీకు స్తోత్రాలు. प्रभु हम आपका धन्यवाद करते మా हैं। సంఘ బిడ్డలందరి కొరకు వందనాలు. हमारे कलीसिया के हर एक लोगों के लिए धन्यवाद पिता। నూతన విశ్వాసుల కొరకు వందనాలు. नए विश्वासियों के लिए भी धन्यवाद स्वामी। ప్రతి వారు కూడా విశ్వాసంలో బలపడుతూ మీకు సాక్షులుగా ఉండే భాగ్యం దయచేయండి. हर एक जन विश्वास में स्थिर होकर आपकी महिमा करने के लिए सहायता करिए। మమ్మల్ని మేము మీకు సమర్పించుకొని हम अपने आप को आपके हाथों में समर्पित करके మీ ఇష్టానుసారంగా మేము జీవించడానికి సహాయం చేయండి. आपकी मर्जी के अनुसार हम जीने के लिए आप हमारी सहायता करिए। సంఘ బిడ్డలందరినీ దీవించండి. कलीसिया के हर एक लोगों को आशीष दीजिए। ప్రార్థనా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. प्रार्थना ग्रुप में रहने वाले हर एक को आशीषों से भर दीजिए। సార్వత్రిక సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి. सारे संसार के कलीसिया के लोगों को आशीषों से भर दीजिए। మీకు స్తోత్రాలు हम చెల్లిస్తున్నాం. आपका धन्यवाद करते हैं पिता। మరొకసారి ఈ కరోనా వైరస్ ని సమూలంగా తీసివేయమని ప్రార్థిస్తున్నాం. एक और बार प्रार्थना करते राजेश कोरोना की बीमारी को परिपूर्ण रीति से आप मिटा दीजिए। ఆకాశమందుండి మా మాటలు మీరు విన్నందుకు మీకు వందనాలు. स्वर्ग में रहकर प्रभु आप हमारी बातों को सुन लिए, इसके लिए हम आपका धन्यवाद करते हैं। తగిన సమయంలో మీరు సమాధానం ఇచ్చి మమ్మల్ని సంతృప్తిపరిచే దేవుడవు. प्रभु आप अपने समय पर हमारी प्रार्थनाओं को सुनकर उत्तर देकर हमको तृप्त करने वाले परमेश्वर आप हैं। మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి. आपकी आत्मा से हम सबको भर दीजिए। మాటలు వింటున్న ప్రతి బిడ్డని మీ ఆత్మతో నింపి బలపరచండి. आपके वचनों को सुनने वाले हर एक को अपने आत्मा से भरकर बलवंत करिए स्वामी। మా మాటలు తెలుగు నుండి హిందీకి తర్జుమా చేస్తున్న బిడ్డను మీ ఆత్మతో నింపండి. प्रभु आपके वचनों को हिंदी में अनुवाद करने वाली बेटी को भी अपने आत्मा से भरिए। మా ప్రభువా మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం. हम अपने आप को आपके हाथों में सौंपते पिता। మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపమని आपकी आत्मा से हम सबको भर दीजिए। మా కొరకై ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసు పవిత్ర నామమున వినయముతో మనవి చేసి వేడుకుంటున్నాను తండ్రి. इस प्रार्थना को हमारे उद्धारकर्ता हमारे लिए प्राण देने वाले प्रभु यीशु मसीह के मधुर नाम में मांगते हैं पिता, ఆమేన్. आमीन। క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికి కూడా శుభములు కలుగును గాక. मसीह में सब कलीसिया के प्यारे लोगों, आप सबों को प्रभु यीशु मसीह के मधुर नाम में शुभकामनाएं देते हैं। ఈ సమయంలో బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. इस समय बाइबल के वचनों में से कुछ बातों को अपन पढ़ेंगे। రోమీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము रोमियो की पत्री अध्याय 6 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 13 वचन को अपन पढ़ेंगे। మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపుకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. इसमें इस प्रकार लिखा है, और न अपने अंगों को अधर्म के हथियार होने के लिए पाप को सौंपो, पर अपने आप को मरे हुए में से जी उठा हुआ जानकर परमेश्वर को सौंपो, और अपने अंगों को धर्म के हथियार होने के लिए परमेश्वर को सौंपो। మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. तुम अपने आप को परमेश्वर के हाथों में सौंपो। అప్పగించుకొనటము లేకపోతే సమర్పించుకొనటం అనేటువంటిది ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. सौंपना और समर्पित करना दोनों एक ही अर्थ को बताते हैं। మనలను మనము దేవునికి సమర్పించుకోవడం, अपने आप को परमेश्वर के हाथों में समर्पित करना। కొన్నిసార్లు అర్పణలు దేవునికి సమర్పిస్తాడు. कई बार अर्पणों को परमेश्वर को समर्पित करते हैं। కొన్నిసార్లు మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పిస్తూ ఉంటాం. कई बार अपने जीवन को हम परमेश्वर के हाथों में समर्पित करते हैं। పౌలు అంటాడు, మీ అవయవములను నీతి సాధనములుగా నీతికి సాధనాలుగా అప్పగించుకోమంటాడు.
पौलुस कहता है कि अपने अंगों को धर्म के हथियार होने के लिए परमेश्वर को सौंपो। అంటే చాలా సార్లు మనము మన యొక్క అవయవాలు అవినీతికి సాధనాలుగా వాడుతూ ఉంటాం. कई बार हम अपने अंगों को अधर्म के हथियार के रूप में इस्तेमाल करते हैं। అలా కాకుండా ऐसा ना करके మనం ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును అంగీకరించామో जब हम प्रभु यीशु मसीह को अपने जीवन में अंगीकार किए हैं, అప్పటి నుండి तब से लेकर ఈ అవయవాలు నీతి సాధనాలుగా మారిపోవాలి. हमारे अंग धर्म के हथियार के रूप में उपयोग होना है। ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం. एक समय था जब हम संसार में थे, ఈ శారీర సంబంధమైనటువంటి పాపపు నియమాలన్నీ కూడా మన శరీరంలో ఉండేది. और शारीरिक संबंधित हर एक पाप के नियम हमारे जीवन में था। ఈ అవయవాలన్నీ కూడా దుర్నీతి సాధనాలే. और हमारे शरीर के सारे अंग अधर्म के हथियार थे। మన ఆలోచనలు, हमारे विचार, మన క్రియలు, हमारे कार्य, మన చూపులు, हमारे नजरें, మన ప్రతి ప్రయత్నం కూడా దుర్నీతికి సాధనాలుగా ఉపయోగించాం. और हमारा हर एक प्रयत्न अधर्म के हथियार के रूप में अपने इस्तेमाल किए हैं। ఏదో ఒకటి మనం ఒక చూడకూడనటువంటిది మన కంటితో చూసాం. और जो बातें हमको नहीं देखना था उसको अपने आंखों से हमने देख लिया। వెంటనే కన్ను చూసింది కనుక చేతులు చేయాలా ఆ పని అనిపిస్తుంది. आंख देख लिया है तो वो काम मुझे करना है करके हाथों ने सोचा, ఆ చేయాలనుకోగానే కాళ్ళు సహకరిస్తాయి, పదండి అక్కడికి అంటాయి. और पैर उसका सहायता करते हैं, चलो वहाँ जाएंगे करके ले चलता है। కాబట్టి మన అవయవాలన్నీ కూడా దుర్నీతికి సాధనాలు. इस प्रकार हमारे सारे शरीर के अंग अधर्म के हथियार बन गए। మనసులో ఏదో ఒక ఆలోచన, చెడు ఆలోచన వచ్చింది. मन में कोई बुरा विचार आ जाता है ఆలోచన చేస్తూ ఉండగా మన కళ్ళకు ఒక చెడు దృశ్యం కనపడింది. और उस विचार के अनुसार हमारे आंखों में गंदे दृश्य दिखाई दिया। ఆ దృశ్యం చూడగానే అక్కడికి వెళ్ళాలనే తలంపులతోటి ఏదో చేయాలన్నటువంటి ఆలోచనతో ఉంటాం. और उसके बाद वहाँ जाकर कुछ करना है करके गलत विचारों के साथ रहते हैं। దానికి మన కాళ్ళు చేతులు అన్నీ సహకరిస్తాయి. और उस काम के लिए हमारे हाथ और पैर दोनों सहायता करते हैं। అందుకే ఈ పౌలు చెబుతున్నాడు, इसलिए पौलुस कह रहे हैं, ఒకప్పుడు మీ శరీరాలు దురాశకు లోబడినాయి. एक समय था जब तुम्हारे शरीर के अंग अधर्म के हथियार बने हुए थे। పాపం ఏలుతూ ఉండేది. पाप शासन करता था। ఇప్పుడు అది వదిలేసి अभी वो छोड़कर నీతి సాధనాలుగా మార్చాలి. धर्म के हथियार के रूप में बदलना है। నేను అందుకనే నేను చాలా మంది పిల్లలతో చెబుతూ ఉంటాను, इसलिए कई बार कई बच्चों से मैं कहता हूँ, ఎవరైనా పాల్తుగా చదువుకోకుండా తిరుగుతూ ఉంటే यदि कोई बच्चे ऐसी फालतू घूमते रहते हैं बिना पढ़े, వాళ్ళకి ఇక అసలు చదువు మీద ధ్యాస ఉండదు. ఏదో లోక సంబంధమైనటువంటి విషయాలు, పాపపు క్రియలు, ఆ ఆలోచనలో వాళ్ళు ఉంటారు. अब तब उनका विचार संसारिक बातें और पाप से भरे रहते हैं। ఇప్పుడు అలాంటి వాడు మారాల. ऐसा व्यक्ति को बदलना है। ఇప్పటి వరకు తన యొక్క సమయం అంతా ఏ చెడు పనులకైతే ఉపయోగించాడో अभी तक जितना समय उसने गलत कामों के लिए उपयोग किया है, ఇప్పుడు ఆ సమయాన్ని కనుక తిరిగి చదువు మీద పెట్టినట్లయితే यदि उस समय को फिर पढ़ाई की ओर लेकर आता है, తప్పకుండా వాడు బాగా చదవగలడు. अवश्य बहुत अच्छे से वो पढ़ सकता है। ఎందుకంటే ఆ మిగిలిన సమయాన్ని చదువు మీద పెడుతున్నాడు కదా. क्योंकि बाकी समय पढ़ाई में लगा रहा है। ముందు వ్యర్థంగా గడిపేశాడు, पहले व्यर्थ में बिता दिया था, ఇప్పుడు చదువు మీదకి రానిస్తున్నాడు. अभी पढ़ाई में लेकर आ रहा है। అనేక మంది చదువుల్లో ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే बहुत सारे बच्चे पढ़ाई में फेल होने के लिए कारण क्या है? వాడు అసలు దేనికైతే సమయాన్ని ఉపయోగించాలో దానికి ఉపయోగించకపోవడం, जिस काम के लिए उसको समय बिताना है उसमें समय नहीं देता, వ్యర్థమైన దాని మీద ఉపయోగించడం. व्यर्थ बातों की ओर समय लगाता है। అలాగే మనుష్యుడు కూడా ऐसी मनुष्य भी లోకములో
వాడు జీవిస్తూ లోకాశల వైపు వెళుతూ ఉంటాడు. संसार में जीते हुए संसार की अभिलाषा की ओर खींचा जाता है। ఇవన్నీ వ్యర్థమని తెలిసి కూడా सारी बातें व्यर्थ है करके मालूम होने के बाद भी అయినా వాటమిటే వెళతాడు. फिर भी उसी के पीछे चलता है। ఓ పౌలు చెబుతున్న మాట చూడండి, पौलुस बोल रहे हैं, మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. तुम अपने आप को परमेश्वर के हाथों में समर्पित कर दो। ఒకప్పుడు మీ యొక్క అవయవాలు అవినీతికి సాధనాలుగా ఉన్నాయి, एक समय था तुम्हारे शरीर के अंग अधर्म के हथियार थे, ఇప్పుడు వాటిని నీతి సాధనాలుగా మార్చాలి. पर अभी उसको धर्म के हथियार के रूप में बदलना है। ఆ, మీరు ఒక ఇనప ముక్కను గనక తీసుకుని చూసినట్లయితే यदि एक लोहे के टुकड़े को आप लेकर देखते हैं, ఆ ఇనప ముక్కను గుర్రపు నాడా గనక చేస్తే అదొక ₹5 వస్తాయి. यदि उसको घोड़े का नाड़ा के लिए उपयोग करते हैं उस लोहे के टुकड़े को, तो 5 रुपया पैसा कमा सकते हैं। ఒకవేళ దాన్ని మరలా కాల్చి ఓ చిన్న చిన్న నీడిల్స్ తయారు చేశారనుకోండి, और यदि उसको जलाकर छोटे छोटे कील बना देते हैं तो దానికి ₹20 వస్తాయి. उसके लिए 20 रुपया कमा सकते हैं। అదే ఇనుముని वही लोहे को గడియారములో చిన్న స్ప్రింగ్లు ఉంటాయి, దానికి గనక తయారు చేస్తే घड़ी के अंदर छोटे छोटे स्प्रिंग रहते हैं, उसके लिए यदि उपयोग करते हैं అది ₹100 అవుతుంది. वो 100 रुपया में बिकेगा। చూసావా, ₹5 గుర్రపు నాడాని అది కాల్చి కాల్చి చేస్తున్నందువలన దాని విలువ పెరిగిపోయింది. देखिए यहाँ पर 5 रुपया मूल्य रखने वाले उस घोड़े के नाड़े के लिए उसी को अपन अलग से जलाकर उपयोग करते हैं अलग अलग वस्तुओं के रूप में, तो उसका रेट बढ़ते जा रहा है। అంటే పరీక్ష వలన విశ్వాసంలో నువ్వు పెరుగుతూ ఉంటే నీకు ఆధ్యాత్మికమైనటువంటి విలువ పెరుగుతుంది. परीक्षा के द्वारा यदि हम आत्मिक रूप में आगे बढ़ते हैं तो आत्मिक मूल्य बढ़ता अपने जीवन में। అలాగే మన అవినీతి సాధనాలైనటువంటి ఈ శారీరక అవయవాలను वैसे ही अधर्म के साधन बने हुए हमारे शरीर के अंगों को నీతి సాధనాలుగా మార్చుకోవాలి. ఇప్పుడు धर्म के हथियार के रूप में बदलना है अभी, అప్పుడు నీకు విలువ పెరుగుతుంది. तब आपका मूल्य बढ़ेगा। కొన్నిసార్లు ఎలాగా ఈ యొక్క నీతి సాధనాలుగా మనం మార్చుకోవాలని ఆలోచిస్తే और कैसे अपन अपने शरीर के अंगों को धर्म के हथियार बनाएंगे करके सोचे तो కొంతమంది నాలుకను అదుపులో పెట్టుకోలేరు. बहुत सारे लोग जीभ को अपने कंट्रोल में नहीं रख पाते हैं। దాన్ని గనక నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే यदि उसको आप अपने वश में कर पाते हैं నీ జీవితం చాలా సౌమ్యంగా ఉంటుంది. तब आपका जीवन बड़े सौम्यता के साथ चलेगा। ఇప్పుడు నీ యొక్క అబద్ధాలు చెప్పేటువంటి నీ నాలుకను झूठ बोलने वाले तुम्हारे जीभ దేవుని యొక్క నామ మహిమ కొరకు యథార్థత చెప్పేదిగా వాడబడాలి. परमेश्वर के वचनों के अनुसार अच्छे से रखने वाला ईमानदारी का जीवन जीने के लिए आपको तैयार होना है। యాకోబు తన పత్రికలో ఏమని రాస్తాడంటే, याकूब अपनी पत्री में लिखते हैं, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచున్న భక్తిగా కనపడేవాడు ఎవడని ఉంటే వాడి భక్తి వ్యర్థమే అంటాడు. यदि कोई अपने जुबान को लगाम नहीं लगाएगा और अपने आप को भक्ति का समझता है तो वो अपने आप को धोखा देता है। కేవలము నోటి మాటలతో భక్తి చూపించవచ్చు, केवल मुंह के बातों से भक्ति दिखा सकता है। అది కాదు సమర్పించుకోవడం అని అంటే. దేవుణ్ణి ఏదో నోటితో పాటలు పాడి స్తుతిస్తున్నాను అని అంటే అది సమర్పించుకోవడం కాదు. सिर्फ मुंह से गाना गाकर स्तुति कर रहे करके बोलने से समर्पण नहीं है। నిజంగా సమర్పణ అంటే మన హృదయములో ఉన్నదే నోట్లో నుంచి బయటకు రావాలి. सचमुच का समर्पण वही है जो हमारे हृदय में भरा हुआ है, वही अपने जुबान से निकलना है। ఏదైతే బయటకు వచ్చిందో అదే హృదయంలో ఉండాలి. और जो जुबान से निकलता है वही हमारे मन में भी होना चाहिए। ఈ
అవయవాలు నీతి సాధనాలుగా మనం అప్పగించుకోవాలి. हमारे अंगों को धर्म के हथियार के रूप में परमेश्वर के हाथों में सौंप देना है। ఒకప్పుడు ఈ యొక్క అవయవాలన్నీ కూడా పాపానికి లోనై ఉన్నాయి. एक समय था सारे अंग हमारे पाप के शिकार में थे, उसके कब्जे में थे। ఇప్పుడు మనలను మనము నీతి సాధనాలుగా అప్పగించుకోవడం అని అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అవుతుంది. और हमारे शरीर के अंगों को धर्म का हथियार साधन बनाने के लिए केवल परमेश्वर प्रभु यीशु मसीह के द्वारा हो सकता है। పేతురు తన పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట చెప్తాడు. पतरस की पहली पत्री उसका 5 अध्याय 2 वचन में वो इस प्रकार कहते हैं, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మిమ్మును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నారు. एनो उसमें मतलब 2:5 दूसरा अध्याय इसका 5 वचन में इस प्रकार लिखा हुआ है। पहला पत्र दूसरा अध्याय इसका 5 वचन में, तुम भी आप जीवित पत्थरों के समान आत्मिक घर बनते जाते हो, जिससे याजकों का पवित्र समाज बनकर ऐसे आत्मिक बलिदान चढ़ाओ जो यीशु मसीह के द्वारा परमेश्वर को ग्राह्य हैं। కాబట్టి మన అవయవాలను నీతి సాధనాలుగా ఎప్పుడైతే అర్పిస్తామో, जब हमारे अंगों को धर्म के हथियार के रूप में सौंप देते हैं, ఈ హృదయము ఆత్మ సంబంధమైన మందిరం అవుతుంది. तब हमारा हृदय परमेश्वर का पवित्र मंदिर बन जाएगा। యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించమంటాడు. और प्रभु यीशु मसीह के लिए परमेश्वर के हाथों में अपने जीवन को एक आत्मिक बलिदान के रूप में चढ़ाने के लिए कहते हैं। ఆత్మ సంబంధమైనటువంటి బలులు, आत्मिक बलिदान। పాత నిబంధనలో బలులు అర్పించేవాళ్ళు, पुराने नियम में बलि चढ़ाया करते थे। వాళ్ళు నియమం ఏమిటంటే ఎవడైనా పాపం చేస్తే బలి అర్పించాలి. उनका नियम यह है कि जो पाप करता है उसको बलि देना पड़ेगा। వాడికి ఆత్మతో ఏం సంబంధం లేదు. उसको आत्मा से कोई संबंध नहीं है। తప్పు చేశాడా, यदि गलती किया है, నిర్దోషమైన ఒక పశువుని తీసుకొచ్చి ఆడు చంపేస్తే ఈడి పాపాలకు ఆ పశువు చచ్చిపోతుంది, ఆ రక్తం కారిస్తే ఈడు शुद्धुडैपोताडनी। और एक निर्दोष पशु को लाकर अपने पाप के लिए बलि दे देता है, उसका लहू बहाने से इसका पाप मिट जाता और ये शुद्ध हो जाता है। కానీ దేవుని ఉద్దేశం అది కాదు। पर परमेश्वर का ये उद्देश्य नहीं था। నువ్వు పొరపాటున పాపం చేస్తే, यदि आप गलती से कोई पाप कर देते हैं, నీకు ఒక మార్గం చూపిస్తున్నా మళ్ళీ నా దగ్గరికి వచ్చేదానికి। और एक मार्ग दिखाते हैं परमेश्वर के पास लौट कर आने के लिए। ఇదిగో ఈ నిర్దోషమైన ఒక పశువు యొక్క రక్తాన్ని చిందిస్తే నువ్వు మరలా నా దగ్గరికి రావచ్చు। इस निर्दोष पशु के लहू को बहा दोगे तो तुम मेरे पास लौट कर आ सकते हो। దేవుడు ఒక అనుకూలాన్ని చూపిస్తే వీడు మనుష్యుడు దాన్ని తన స్వార్థం కొరకు ఉపయోగించుకున్నాడు। परमेश्वर एक अनुकूल परिस्थिति को बताए हैं, पर मनुष्य अपने स्वार्थ के लिए उसको उपयोग कर रहा है। పాపం చేస్తే ఇది ఒక మార్గం ఉంది, బలి చేస్తే సరిపోద్ది అనుకునేవాడు। पाप करने से एक अच्छा मार्ग है, बस बलि अर्पित करेंगे तो हो जाएगा करके सोचने लगे। అందుకే ఇక్కడ పేతురు అంటున్నాడు ఆత్మ సంబంధమైన బలులు అర్పించండి। इसलिए आप पतरस कहते हैं कि आत्मिक बलिदान चढ़ाओ। ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ మన హృదయము పరిపూర్ణంగా దేవునికి అర్పించడం। आत्मिक बलिदान का मतलब है हमारे हृदय को परिपूर्ण रीति से परमेश्वर के हाथों में समर्पित कर देना। మీరు కొరింథీయులకు వ్రాయబడినటువంటి పత్రిక మొదటి పత్రిక कोरिन्थियों की पहली पत्री 6వ అధ్యాయం చూడండి। अध्याय 6 में अपन देखते हैं 13వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది। 13 वचन में इस प्रकार लिखा हुआ है। నేను మొత్తం నేను చదవడం లేదు కానీ చివరి మాటను మాత్రం నేను చదివి వినిపిస్తాను। और उसमें आखिरी बातों को मैं पढ़ के बता रहा हूँ। దేహము జారత్వం నిమిత్తం కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే।
परंतु देह व्यभिचार के लिए नहीं वरन प्रभु के लिए है और प्रभु देह के लिए है। ఇప్పుడు దేహము ఈ శరీరము అనేటువంటిది ఈ శరీరములో చెలరేగుతున్న కోరికలు తీర్చుకోవడం అని కాదు. और ये देह का काम ये नहीं है कि जो शरीर में उत्पन्न हो रहे हैं उन सारे अभिलाषाओं को पूरा करना नहीं है। ఈ శరీరము దేవుని నిమిత్తం, ये शरीर ये देह प्रभु के लिए है। ఈ దేహము దేవుని కొరకు నియమింపబడింది. ये देह परमेश्वर के लिए नियत किया गया है। ఈ దేహముతో దేవుని మహిమపరచాలి. इसलिए इस देह से परमेश्वर की महिमा करना है। ఈ వచనములో 13వ వచనంలో పై మాట ఇప్పుడు చెప్తాను. और ये 13 वचन के पहले बातों को मैं बता रहा हूँ अभी। భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థమునకు నియమింపబడి ఉన్నవి. भोजन पेट के लिए और पेट भोजन के लिए है। అంటే పొట్ట భోజనం కొరకు, భోజనం పొట్ట కొరకు అని దాని అర్థం. इसका मतलब है पेट के लिए भोजन और भोजन के लिए पेट। దానికి అదే నియమింపబడింది, అది దానికే కావాలి. और उसके लिए वही नियुक्त किया गया है और वो पेट के लिए भोजन चाहिए। అయితే ఈ శరీరము నీ శారీరక వ్యామోహాలు తీర్చుకోవడానికి అని కాదు. पर ये परमेश्वर का जो देह हमारे इच्छाओं को पूरा करने के लिए नहीं दिया गया। ఈ శరీరము దేవుని కొరకు. और ये शरीर परमेश्वर के लिए है। ఆ శరీరము దేవునికి మహిమపరచడానికి. और ये शरीर परमेश्वर की महिमा करने के लिए है। ఇది ఒకసారి ఆలోచించండి. एक बार सोच के देखिए, దేవుడు తన స్వరూపమిచ్చి మనలను తన శిల్పకళా నైపుణ్యముతో ఒక మంచి జీవించే ప్రాణిగా చేశాడు. परमेश्वर हमको अपने स्वरूप में बनाकर उनके शिल्पकारिता के साथ एक सुंदर और जीवित प्राणी बना दिए हैं। కాబట్టి ఈ దేహం అనేది నువ్వు నేను చేసుకుంది కాదు. ये देह हम अपने आप नहीं बनाए हैं। అక్కడ చూసుకోండి, మొదటి కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, और ये మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టబడి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. और इस अध्याय में 19 और 20 वचन इस प्रकार लिखा है, क्या तुम नहीं जानते कि तुम्हारे देह पवित्र आत्मा का मंदिर है जो तुम में बसा हुआ है और तुम्हें परमेश्वर की ओर से मिला है और तुम अपने नहीं हो, क्योंकि दाम देकर मोल लिए गए हो, इसलिए अपने देह के द्वारा परमेश्वर की महिमा करो। మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడది. तुम्हारा देह पवित्र आत्मा का मंदिर है जो परमेश्वर के द्वारा तुमको दिया गया है। కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. और हमारे अंदर रहने वाले पवित्र आत्मा का मंदिर है। మీరు మీ సొత్తు కారు. तुम अपने नहीं हो। చాలా మంది बहुत सारे लोग తమకు తాము విర్రవీగుతూ ఉంటారు. अपने आप में घमंड करते हैं। నాకు నేను అని ఇలా అంటారు. मैं अपने आप में मैं हूँ करके। ఒకసారి ఒక యవనస్తుడు తన భార్యను కొడతా ఉన్నాడు. एक बार एक जवान व्यक्ति अपनी पत्नी को मार रहा था। ఆ ప్రక్కనుండా వాళ్ళు ఏంట్రా ఎందుకు కొడుతున్నావురా, అలా కొట్టకూడదు కదా అన్నారు. पड़ोसी लोग बोले कि ऐसा क्यों मार रहे हो, ऐसा नहीं मारना चाहिए ना। అయితే ఈడంటాడు, ఈ కుర్రాడు, तब ये जवान आदमी बोलता है, నువ్వెవడో అయ్యా, तुम कौन हो बोलने वाले, నా భార్యను నేను కొట్టుకుంటున్నాను అన్నాడు. मेरी पत्नी है, मेरी मर्जी में मार रहा हूँ। అంటే భార్యని వీడికి ఇచ్చింది కొట్టుకోవడానికా? तो क्या पत्नी को इसीलिए दिए कि उसको मारे? ఎంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉన్నారో తెలుసా లోకంలో? इतने सारे निर्बुद्धि लोग हैं संसार में। భార్యని నీకు సహకారిగా ఇస్తే కొట్టుకుంటావా, చంపుకుంటావా, పొడుచుకుంటావా? पत्नी को तो तुम्हारी सहायता के लिए दिए हैं, तू उसको मारेगा, उसको काटेगा, उसको पीटेगा? అదే నిన్ను కొట్టేవాడు ఎవడు లేడా? या तुमको मारने वाला कोई नहीं है, అందుకే నువ్వు విరవుతుంది. इसीलिए तू घमंड कर रहा है। అందుకే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? इसलिए वचन क्या कहता है, మీరు మీ సొత్తు కారు. तुम अपने स्वयं खुद के नहीं हो।
ప్రియమైన దేవుని బిడ్డలారా, प्यारे प्रभु के बच्चों, ఎప్పుడైతే మనము లోకములో నుండి దేవుని దగ్గరికి వచ్చామో, जब हम परमेश्वर के पास आए हैं संसार को छोड़कर, మనలను మనం ఎప్పుడైతే దేవునికి అప్పగించుకున్నామో, जब हम अपने आप को परमेश्वर के हाथों में सौंप दिए हैं, ఈ యొక్క శరీరము, ఈ అవయవాలు మొత్తం ఆయన సొత్తు. ये देह और देह के सारे अंग परमेश्वर के हैं। ఆయన మహిమ కొరకు మాత్రమే ఉపయోగించాలి. केवल उनकी महिमा के लिए ही उपयोग करना है। ఆ మనము మన అవయవాలను దేనికి సాధనాలుగా ఉపయోగిస్తున్నాము ఒకసారి ఆలోచించండి. हम अपने अंगों को किसके हथियार के रूप में उपयोग कर रहे हैं, एक बार सोच के देखें। మీరు మీ సొత్తు కాదు అంటున్నారు. तुम अपने नहीं हो करके प्रभु कहते हैं। ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. प्रभु यीशु मसीह अपना खुद का लहू देकर हम सबको खरीद लिए। ఇప్పుడు మనము ఆయన సొత్తు. अभी हम उनके हैं। అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తు దాసుడను అనే మాట నాకు చాలా ఇష్టంగా కనిపిస్తుంది. इसलिए पौलुस कहता है कि मैं मसीह यीशु का दास हूँ। ये बात मुझे बहुत पसंद आता है, ఎందుకో తెలుసా, తాను అంత ఉన్నత విద్యావంతుడు, क्योंकि वो इतना बड़ा विद्वान है, ధర్మశాస్త్ర పండితుడు, व्यवस्था का पंडित है భాషా కోవిదుడు. और भाषा का कोविद है। ఆయన ఆ దినాల్లో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి దగ్గర విద్యను అభ్యసించినటువంటి వాడు, గమనయేలు దగ్గర. और उन दिनों में गमलिएल नाम के बड़े गुरु के पास उन्होंने विद्या अध्ययन किए। అంత పేరు మోసినటువంటి పౌలు అంటాడు, इतना बड़ा नाम कमाने वाले पौलुस कहते हैं, నేను క్రీస్తు యేసు దాసుడను. यीशु का दास हूँ। అంటే ఇక నేను ఇంకొక ఎవ్వరికి నేను దాసుని కాదు. अब मैं किसी का दास नहीं बन सकता। ఈ లోకం నన్ను ఎన్ని విధాలుగా లాగినా నేను దానికి దాసుని కాను. संसार मुझे किसी भी रीति से अपनी ओर खींचे, मैं किसी का दास नहीं बन सकता। నేను క్రీస్తు యేసుకు మాత్రమే దాసుని. केवल मसीह यीशु का ही दास हूँ। ఆయన పని మాత్రమే చేస్తాను. केवल उन्हीं का काम मैं करूँगा। ఆయన ఏది చెబితే అదే చేస్తాను. जो बोलेंगे मैं वही करूँगा। కాబట్టి నేను ఆయన సొత్తు. इसलिए मैं उनका हूँ। కాబట్టి లోకములో నుండి మనము బయటికి వచ్చినటువంటి వాళ్ళము. इसलिए हम संसार से अलग किए हुए लोग हैं। కాబట్టి మనము ప్రత్యేకంగా కనిపించాలి. इसलिए हमारा जीवन एक विशेष रीति से होना जरूरी है। ఈ బ్రతుకులో, ఈ జీవితములో క్రీస్తుకు మాత్రమే ప్రాధాన్యత ఉండాలి. और इस जीवन में, इस शरीर में केवल प्रभु यीशु का ही प्रधानता होना जरूरी है। ఒకప్పుడు మనము లోక సంబంధులంగానే ఉన్నాము. समय था जब हम संसार के रीति पर चलते थे, లోకము దేవుని ఎరగకుండా ఉండింది. पर संसार परमेश्वर को नहीं जानता था। అలాంటి లోకానికి ఏది ఇష్టమంటే, ఆత్మ సంబంధమైన అంధకారం అంటే దానికి చాలా ఇష్టము. और इस संसार में आत्मिक रीति से नहीं रहने वाला अंधकार उनको पसंद है। ప్రియమైన దేవుని బిడ్డలారా, सारे प्रभु के लोगों, ఈ క్రీస్తుని, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారిని ఈ లోకము ద్వేషిస్తూ ఉంది. प्रभु यीशु मसीह को और उनके वचनों का अनुसरण करने वाले लोगों को संसार तिरस्कार करता है। మీరు యోహాను సువార్తలో 15వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే, यूहन्ना रचित सुसमाचार 15 अध्याय का 19 वचन को जब अपन देखते हैं, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించుచున్నది. यदि तुम संसार के होते तो संसार अपनों से प्रेम रखता, परंतु इस कारण कि तुम संसार के नहीं, वरन मैंने तुम्हें संसार में से चुन लिया है, इसीलिए संसार तुमसे बैर रखता है। ప్రియులారా, प्यारो, మనం లోకములో నుండి బయటకు వచ్చినటువంటి వారము. इस संसार से हम अलग किए हुए लोग हैं। అందుకే ఇప్పుడు లోకము మనల్ని ద్వేషిస్తూ ఉంది. इसीलिए संसार हमसे बैर रखता है, ఎందుకంటే వాళ్ళలాగా మనం ఉండాలా. क्योंकि उनके जैसा हम भी रहे वो चाहते हैं। వాళ్ళు ఏది చేస్తున్నారో అదే చేయాలి. वे जो करते हैं वो हमको भी करना है।
మనం కూడా వాళ్ళలాగా ఉంటే వాళ్ళకి సంతోషం. हम भी उनके समान बने रहेंगे तो उन लोग खुश रहेंगे। ఒకవేళ వాళ్ళ యొక్క అవినీతి నుండి మనం బయటకు వచ్చి यदि उनके अधर्म से अपन बाहर निकल कर आते हैं, మీరు చేస్తున్నది అవినీతి, అది మంచిది కాదని మనం చెబితే अपन बोलेंगे उनको कि तुम गलत काम कर रहे हो तो ये अच्छा नहीं है करके बता, వాళ్ళు మనలను ద్వేషిస్తారు. अब वो हमको द्वेष करते हैं। ఈ విషయము ప్రభు ముందుగానే తన శిష్యులకు చెప్పాడు. बातों को प्रभु अपने दासों को पहले से ही बता दिए। మీరు లోక సంబంధుల్లాగా చేస్తున్న, లోకస్తులు చేస్తున్న పనులు మీరు చేయడం లేదు. संसार के समान तुम नहीं कर रहे हो, మీరు అందుకే మిమ్మల్ని వారు ద్వేషిస్తున్నారు. इसलिए वे तुमसे बैर रखते हैं। కాబట్టి దేవుని బిడలగా इसलिए प्रभु के बच्चों के रूप में ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తే यदि आपसे कोई बैर करते हैं, మీరు ఏమీ అధైర్యపడవసరం లేదు. आपको बिल्कुल हिम्मत हारने की जरूरत नहीं है। ఎప్పుడు అధైర్యపడాలంటే कब हिम्मत हारना है? లోకం మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు. संसार के लोग जब आपका तारीफ करते हैं तब। చాలా మంది నన్ను మెచ్చుకున్నారు అనుకుంటారు. बहुत सारे लोग बोलते संसार के लोग हमारा तारीफ किए हैं करके, అంటే నువ్వు వాళ్ళ జాతికి చెందిపోయినావు అన్నమాట. इसका मतलब है तुम भी उसमें मिल गए हो। వాళ్ళల్లో ఉన్న అవినీతిని నువ్వు చెబితే నిన్ను వాళ్ళు ప్రేమించరు. उनके अंदर जो अधर्म है वो आप बताएंगे तो तुमको वो प्रेम नहीं करेंगे। ఓ పాస్టర్ అవ్వచ్చు, లేకపోతే విశ్వాస అవ్వచ్చు, ఇంకొక బోధకుడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. चाहे वो पास्टर हो, विश्वासी हो और कोई दूसरा प्रचारक क्यों ना हो। లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని అంటే మీరు గమనించండి. संसार यदि आपसे बैर रख रहा है तो आप ध्यान दीजिए, అంటే క్రీస్తులో ఉండొచ్చు. इसका मतलब है आप प्रभु में हो। మీరు క్రీస్తులో లేకుండా లోకంలో ఉంటే మీకు పూల దండలు వేస్తాయి. यदि प्रभु में नहीं रहकर संसार में रहते तो आप लोगों को फूल माला पहना देंगे। ఇప్పుడు పూలమాలలు కావాలంటే లోకస్తులుగా ఉండిపోయింది. फूल माला चाहिए तो संसारिक जीवन में रह जाइए। లేదు పరలోక రాజ్యం కావాలంటే ఈ లోకంలో నువ్వు నిందించబడ్డా పర్వాలేదని క్రీస్తులో సాగిపో. यदि स्वर्गीय राज्य चाहिए तो इस संसार में निंदा भी सहेंगे, लेकिन परमेश्वर के राज्य में आप शामिल हो जाएंगे। మీ అవయవాలు దుర్నీతి సాధనాలుగా ఇప్పటి వరకు ఉన్నట్లయితే और अभी तक भी आपके शरीर के अंग अधर्म के हथियार बने हुए हैं तो అబద్ధానికి, झूठ के लिए, మోసానికి, धोखा के लिए, దొంగతనానికి, चोरी के लिए, లోభత్వానికి, कंजूसीपन के लिए, ప్రేమ లేనటువంటి విధానానికి, और संसार में प्रेम नहीं है ऐसा विधान आपके जीवन में है, నువ్వు కలిగి ఉన్నట్లయితే आप इस प्रकार का जीवन में जी रहे हैं तो నువ్వు మార్చుకో. आप अपने जीवन को बदलिए, ప్రభువులోకి రా. परमेश्वर में आइए। నేను ఒక చిన్న సంఘటనను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో. इस समय में एक छोटी सी घटना को मैं याद दिलाता हूँ आपको। ఎవరైతే వారి యొక్క అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకుంటారో और जो अपने शरीर के अंगों को धर्म के हथियार के रूप में बदलते हैं, వారిలో కనిపించాల్సినటువంటి విషయాలు 2-3 చెప్తాను. उनके अंदर जो लक्षण दिखना चाहिए वो बता रहा हूँ, ఎందుకంటే మనకి ఇప్పుడు సమయం లేదు గనక. क्योंकि अभी हमारे पास ज्यादा समय नहीं है। इसलिए మీరు అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయమును చూచినట్లయితే प्रेरितों की पुस्तक उसका 16वां अध्याय में अपन देखते हैं, అక్కడ ఒక సంఘటన మనకు కనపడుతూ ఉంది. यहाँ पर एक घटना अपन को दिखता है। పౌలు శీలలు చెరసాలలో ఉండడం. पौलुस और सीलास बंदी गृह में थे। వాళ్ళు ఏ నేరం చేయలేదు. उन्होंने कोई भी अपराध नहीं किया, సువార్త ప్రకటించారు. सुसमाचार को प्रचार किए। అంతకు మించి వాళ్ళు ఏమి తప్పు చేయలేదు, దొంగతనం చేయలేదు, ఏ మోసం చేయలేదు. उससे बढ़कर कोई पाप अपराध उन्होंने नहीं किया। కొంతమంది ఒక దయ్యం పట్టినటువంటి ఒక అమ్మాయి చేత సోది తీపిస్తూ డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. और कुछ लोग एक छोटी सी लड़की से वो पैसा कमा रहे हैं, వాళ్ళకి డబ్బే దేవుడు. उनके लिए पैसा ही परमेश्वर है। ఆ పౌలు
వెళ్ళి ఆ దయ్యం పట్టినటువంటి ఆమె నుండి ఆ బిడ్డను విముక్తి చేపించాడు. और पौलुस जाकर उस भावी करने वाली आत्मा को उस लड़की के देह में से निकाल दिया। వీళ్ళకి సంపాదన అంతా పోయిందని ఇక పౌలు మీద నేరారోపణ చేసి చెరసాలలో వేయించారు. और उनका कमाई रुक गया है, इसीलिए पौलुस को बंदी गृह में डलवा दिए। అంటే దయ్యం పట్టినటువంటి ఒక అమ్మాయిని బాగు చేసినందుకు ఇది నేరం. और एक भूत पकड़ी हुई लड़की को चंगाई करने का ये अपराध है उनके नजर में। దానికి శిక్ష. उसके लिए ये दंड है। వాళ్ళు బాగా కొట్టారు, उनको बहुत मारे, శరీరం అంతా గాయమైంది, पूरा शरीर लहूलुहान हो गया, బొండలేసి బిగించారు. और उनके पैरों को बंदी बना दी के रख दिए हैं। వీళ్ళల్లో ఉన్న మార్పు చూడండి. इनके अंदर क्या बदलाव है देखिए। అక్కడ ఆ చెరసాల్లో ఉండి వాళ్ళు పాటలు పాడుతున్నారట. वो बंदी गृह में रहकर वो गीतों को गा रहे हैं। మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరని 25 వచనం ఉంది. 16-25. 16 का 25 वचन में लिखा है, आधी रात के लगभग पौलुस और सिलास प्रार्थना करते हुए परमेश्वर के भजन गा रहे थे। బాగా శరీరము గాయపరచబడింది ఆ రోజు సాయంత్రము. पूरा शरीर घायल हो गया है उस दिन शाम को। మధ్యరాత్రికి శరీరం అంతా నొప్పులు సలుపులు ఉంటాయి. आधी रात तक उनके पूरे शरीर में दर्द से भरा हुआ होगा। అలాంటి సమయంలో వాళ్ళని ఎవరైతే శిక్షించారో బాధించారో వాళ్ళని తిట్టుకుంటా ఉంటారు సహజంగా. और सहज रीति से उनको जो दंड दिए हैं उनको कोसते रहते, उनको गाली देते रहते हैं बाकी लोग। కానీ వీళ్ళు అలా చేయలేదు. पर वे लोग ऐसा नहीं किए। వాళ్ళు చేసిన పని చూడండి. उनका काम देखिए यहाँ पर। మధ్యరాత్రి వేళ आधी रात के लगभग పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. पौलुस और सिलास प्रार्थना करते हुए परमेश्वर के भजन गा रहे थे, ఖైదీలు వినుచుండిరి. और कैदी उनकी सुन रहे थे। లోకస్తులైతే శపిస్తా ఉంటారు. संसार के लोग रहते तो उनको श्राप देते रहते। ఆ దేవునికి తమ యొక్క అవయవాలను నీతి సాధనాలుగా సమర్పించుకున్న ప్రతి ఒక్కరు చేసే పని ఇక్కడ పౌలు శీలలు చేసే పని. अपने अंगों को धर्म के साधन के रूप में बदलने वाला हर एक विश्वासी वही काम करेंगे जो पौलुस किए हैं। వాళ్ళు శపించడానికి బదులు ప్రార్థన చేయడానికి మొదలు పెట్టారు. श्राप देने से बढ़कर प्रार्थना करना शुरू किए। వాళ్ళు కోపించడానికి లేకపోతే సణుక్కోవడానికి బదులుగా స్తుతి పాటలు పాడుతూ ఉన్నారు. और वो गुस्सा होने में श्राप देने के बदले स्तुति के गीत गा रहे हैं। వారు హృదయాలు కలవరం చెంది నిరుత్సాహపడిపోవాల్సినప్పటికీ उनका मन व्याकुल होकर निराशा में जाने से వారిలో పెద్ద ఓదార్పు తృప్తి వారికి కలుగుతుంది. जीवन में बहुत बड़ा सांत्वना और तृप्ति का जीवन उनके मन में है। సహజంగా ప్రభువులో లేకపోతే వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని తహలాడుతూ ఉంటారు. यदि सहज रीति से संसार में रहते, प्रभु में नहीं रहते, तो उनको कैसे बदला लेंगे करके उन लोग तड़पते रहते। అయితే వాళ్ళు దానికి బదులు ఏం చేశారో తెలుసా? पर वे उसके बदले क्या किए हैं? ఆనందిస్తా ఉన్నారు. आनंदित हो रहे हैं। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रभु के लोगों, మనలను ప్రభువు కోరుకునేది ఇదే. परमेश्वर हमसे यही चाहते हैं। ఈ అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. और अपने अंगों को पाप के लिए अधर्म के हथियार करके नहीं सौंपना। అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. पर अपने आप को मरे हुए में से जी उठा जानकर परमेश्वर को सौंपो, और अपने अंगों को धर्म के हथियार होने के लिए परमेश्वर को सौंपो। ఇది మనం దేవునికి అర్పించుకోవడం మన అవయవాలు. ये है हमारे शरीर के अंगों को परमेश्वर के हाथों में सौंपने वाली का। పౌలు శీలలు దేవునికి వారిని వారు అప్పగించుకున్నారు. पौलुस और सीलास अपने आप को परमेश्वर के हाथों में सौंप दिए। ప్రభువుకి నిన్ను నువ్వు ఎలా సమర్పించుకున్నావో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. हम अपने आप में प्रश्न करेंगे कि हम अपने परमेश्वर को किस रीति से हम सौंपे हैं अपने आप को।
ఇప్పటి వరకు మన అవయవాలు ఇంకా అవినీతి సాధనాలుగా ఉన్నట్లయితే దేవుడు మనకు ఒక మంచి సమయం ఇచ్చాడు ఇప్పుడు. यदि अभी तक हमारे शरीर के अंग अधर्म के हथियार बने हुए हैं तो परमेश्वर एक सुंदर अवसर अपने जीवन में अभी दे रहे हैं। నీతి సాధనాలుగా మార్చుకోండి. धर्म के हथियार के रूप में बदलने के लिए పౌలు శీలలు पौलुस और सीलास వారి యొక్క అవయవాలను నీతి సాధనాలుగా మార్చుకున్నారు. अपने शरीर के अंगों को धर्म के हथियार के रूप में बदल दिए। సరసాల నాయకులు ప్రజలు వారిని శపించి బాధించినా సరే और बंदी गृह के अधिकारी और वहाँ के दरोगा कितना भी उनको मारे और सताए तो भी వారు ప్రార్థన చేస్తున్నారు. वे केवल प्रार्थना कर रहे थे, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ईश्वर की स्तुति कर रहे थे వారు ఇంకా ఓదార్పు సహనము తృప్తితో ఉన్నారు. और वे बड़े सांत्वना शांति और तृप्त और शांत मन के साथ थे, క్రీస్తులో ఆనందిస్తున్నారు. मसीह में आनंदित हो रहे थे। ఎవరైతే వారి అవయవాలను నీతి సాధనాలుగా అప్పగించుకుంటారో जो अपने अंगों को परमेश्वर के लिए धर्म के हथियार बनाकर सौंप శ్రమలలో బాధలలో సంతోషిస్తూ ఆనందిస్తుంటారు. दुख में तकलीफ में भी आनंदित होकर खुशी मनाएंगे। మన శారీర బలహీనతను బట్టి हमारे शारीरिक कमजोरी के कारण మనము ప్రభు మనల్ని ప్రేమించి प्रभु हमसे प्रेम करके ఆయన తన ప్రాణాన్ని మన కొరకు సమర్పించాడు. वो अपने प्राण को हमारे लिए समर्पित कर दिए, పాపము నుండి విమోచించాడు. पाप से हमको छुटकारा दिए ఇప్పటి నుండి నీతికి దాసులై ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. और अब से धर्म के हथियार बनकर जीने के लिए प्रभु हमसे चाहते हैं। కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రతి అక్రమము అపవిత్రత తీసివేసుకుందాం. इसीलिए अपने जीवन में जो अधर्म और अपवित्रता है उसको निकाल देंगे। పరిశుద్ధత కలిగి జీవించడానికి पवित्र जीवन जीने के लिए మన అవయవాలను నీతి సాధనాలుగా అప్పగించుకుందాం. हमारे अंगों को परमेश्वर के लिए धर्म का हथियार बनाकर सौंपेंगे। ప్రభు అదే మన నుండి కోరుకునేది. परमेश्वर हमसे यही चाहते हैं, మనలను మనం దేవునికి అప్పగించుకుందాం. हम अपने आप को परमेश्वर के हाथों में सौंपेंगे। దేవునికి మహిమకరంగా జీవిద్దాం. प्रभु की महिमा के लिए हम जिएंगे। దేవుడు తన పవిత్ర ఆత్మతో మనలందరినీ నింపును గాక. परमेश्वर हम सबको अपनी पवित्र आत्मा से भरने पाए। కష్టకాలంలో దేవుడు మనలను తన ఆత్మతో నింపి బలపరచును గాక. संकट के समय परमेश्वर अपनी आत्मा से भरकर हमारी सहायता करने पाए। దేవుడు దీవించును గాక. परमेश्वर हम सबको आशीष देने पाए। ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करेंगे। సర్వశక్తి కృపా కనికరముల దేవ మరొకసారి మీకు వందనాలు. सर्वशक्तिमान परमेश्वर दयालु पिता, एक और बार हम आपका धन्यवाद करते हैं स्वामी। మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకు వందనాలు. आपके हर एक भलाइयों के लिए धन्यवाद पिता। ఇప్పటి వరకు మా అవయవాలు అవినీతి సాధనాలుగా ఉన్నట్లయితే अभी तक हमारे अंग यदि अधर्म के साधन है तो प्रभु మమ్మల్ని మీరు నీతి సాధనాలుగా మలచమని ప్రార్థిస్తున్నాం. हमको धर्म के हथियार के रूप में आप बदलिए स्वामी। ఈ మాటలు ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. बातों को सुनने वाले हर एक को अपनी आशीषों से भर दीजिए। మా సంఘ బిడ్డలలో బలహీనులైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. हमारे कलीसिया के लोगों में जो निर्बल है उनके लिए हम प्रार्थना करते हैं। మా ప్రియులు మీ దాసులు రవిశేఖర్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. हमारे प्रिय भैया और आपके दास रवि शेखर भैया के लिए हम प्रार्थना करते हैं। మా ప్రభువా మీ యొక్క దయగల హస్తముతో తాకి కొంత మేరకు స్వస్థ ఇచ్చినందుకు మీకు వందనాలు. प्रभु आप अपने दयालु हाथों से छूकर अपने बेटे को चंगाई दी, इसके लिए हम आपका धन्यवाद करते हैं। సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. परिपूर्ण रीति से चंगाई दीजिए, క్షేమంగా గృహం చేర్చండి. सुरक्षित घर पहुंचाइए प्रभु, యథావిధిగా తన డ్యూటీలో జాయిన్ అవడానికి సహాయం చేయండి. और अपने काम में फिर से जाने के लिए आप सहायता करिए। బలహీనత పడిన ప్రతి అవయవాన్ని మీరు నూతన పరిచే సామర్థ్యం గల దేవుడు, అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. हर कमजोर अंगों को प्रभु अपने सामर्थ्य से भरकर नया बनाने वाले परमेश्वर आप है, इसके लिए हम आपका धन्यवाद करते हैं। ప్రియమిత్రుడు తాండి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. और प्रिय भैया तांडे भैया के लिए भी हम प्रार्थना करते हैं। మా ప్రభు తాను కూడా బలహీనంగా ఉన్నాడు. भैया भी कमजोरी में है पिता,
మీ హస్తంతో తాకండి, अपने हाथ से छू लीजिए अपने दास को, స్వస్థతను దయచేయండి, परिपूर्ण रीति से चंगाई दीजिए स्वामी, సాక్షిగా నిలబెట్టుకోండి. अपने लिए गवाह के रूप में खड़ा करिए। మంజు కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. मंजू दीदी के लिए प्रार्थना करते हैं स्वामी, ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ఆరోగ్యం కొరకు వందనాలు. अभी तक जो चंगाई आपने दिया उसके लिए हम आपका धन्यवाद करते हैं। సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. परिपूर्ण रीति से चंगाई दीजिए। రేణుకా శిస్సుని బట్టి మీకు వందనాలు. रेणु दीदी के लिए भी धन्यवाद पिता। మా ప్రభువా, యజమానుని కోల్పోయి ఒంటరిగా తాను తన పిల్లలు ఉన్నారు. प्रभु पति को खोकर पिता अकेले एकांत जीवन में आपकी बेटी है स्वामी, మీరు ఆ గృహానికి యజమానుగా ఉండి నడిపించండి. घर का मालिक आप बनकर आप चलाइए स्वामी, ఈ కొదువ లేకుండా సహాయం చేయండి. किसी बात की कमी घटी ना होने पाए पिता। త్వరలోనే వారి దుఃఖ దినాలన్నీ పాపుకొని యథావిధిగా మీ సన్నిధిలో ఆనందించడానికి సహాయం చేయండి. जल्दी प्रभु उनके सारे दुख के दिन को बिताकर प्रभु आपकी उपस्थिति में फिर से आपकी महिमा करने के लिए इस्तेमाल करिए। ఇంకెందరూ మాకు తెలియక మా ప్రియులు కష్టాల్లో బాధల్లో ఉన్నారో వారందరికీ కావాల్సిన విడుదల దయచేయండి. और जितने लोग प्रभु दुख और तकलीफ में है पिता उन सबको छुटकारा दीजिए। సంఘ బిడ్డలందరినీ దీవించమని, कलीसिया के हर एक जन को आशीषों से भर दीजिए। సార్వత్రిక సంఘ బిడ్డలను కూడా దీవించమని, पूरे संसार के कलीसियाओं में सबको आशीषों से भर दीजिए। కరోనా వైరస్ ని తీసివేయమని इस कोरोना के वायरस को परिपूर्ण रीति से हटा दीजिए। మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. प्रार्थना को हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से मांगते पिता, ఆమేన్. आमीन। మన పరమతండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకు ఆయనను ప్రేమించి ప్రతి ఒక్కొక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. आमीन आमीन।